వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ అండి. సుదీర్ఘ విరామం తర్వాత అంటే 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. అయితే అప్పటి నుండి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వెండి తెరపైకి రీ ఎంట్రీతో రాబోతున్నారు. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు, ఈయన ఒకేసారి కెరియర్‌ని స్టార్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే బాలకృష్ణ గారు ఇప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. మరి ఈయన ఒకప్పట్లో మంచి మంచి హిట్ సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఇప్పుడు రీ ఎంట్రీతో వచ్చినటువంటి సినిమా ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్యాప్ ఎందుకొచ్చిందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైకు, షేరు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 'స్వప్న సినిమాస్' ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటిది 'చాంపియన్స్'. ఈ చిత్రంలో ఆయన కళ్యాణ్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తున్నారు. నందమూరి త్రివిక్రమరావు ఈయన ఎన్టీఆర్ సోదరుడు. ఆయన కుమారుడైనటువంటిది వ్యక్తే కళ్యాణ్ చక్రవర్తి. అంటే బాలకృష్ణతో పాటు దాదాపు అదే జనరేషన్‌లో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట ఈయన 'తలంబ్రాలు', 'ఇంటి దొంగ', 'దొంగ కాపురం', 'మేనమామ', 'అత్యంతలు' వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన ప్రేక్షకులందరికి కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు కూడా 'రౌడీ బాబాయ్', 'రుద్రరూపం' వంటి యాక్షన్ సినిమాలు కూడా నటించారు. అయితే 1989లో విడుదలైనటువంటి మెగాస్టార్ చిరంజీవి చిత్రమైనటువంటి 'లంకేశ్వర్‌లో' కూడా ఒక కీలకమైనటువంటి పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి నటించారు. అది మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలుగా రేవతి ఉండేవారు. ఆ రేవతికి భర్తగా ఆయన ఆ సినిమాలో నటించారు. అలాగే 'భక్త కబీర్ దాస్‌లో' శ్రీరాముడుగా నటించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మంచి కెరీర్ స్టేజి వెళ్లారు అందరూ భావిస్తున్నటువంటి సమయంలో ఆయన హఠాత్తుగా సినిమా రంగానికి దూరమైపోయారు. దీనికి ప్రధాన కారణం ఒక ఘోర రోడ్డు ప్రమాదం. ఆ ప్రమాదంలో కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరియన్ చక్రవర్తి మరియు ఆయన కుమారుడు పృథ్వీ ప్రాణాలు కూడా కోల్పోయారు. అదే యాక్సిడెంట్‌లో ఆయన తండ్రి త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన కళ్యాణ్ చక్రవర్తిని తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నుంచి తేరుకోలేక ఆయన నటనకు గుడ్ బై చెప్పి గాయపడినటువంటి తన తండ్రిని సేవ చేస్తూ వచ్చారు. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చినాక ఆయన తండ్రితో కలిసి అక్కడే ఉండిపోయారు. తండ్రి మరణించిన తర్వాత కూడా ఆయన చెన్నైలోనే ఉంటూ వ్యాపారాలు చేసుకున్నారు. అయితే 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి తిరిగి వెండి తెరపైకి తీసుకురావడానికి 'స్వప్న మూవీస్' గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా నుంచి కూడా ప్రయత్నం చేసింది. కానీ ఆయన అన్ని ఆఫర్‌లు తిరస్కరించేవారు. చివరకు 'చాంపియన్స్' కథ, అందులో ఆయన పాత్ర డెప్త్ నచ్చడంతో ఆయన రీ ఎంట్రీతో అంగీకరించారు. అయితే ఈ చిత్రంలో ఆయన రాజారెడ్డి అనే రియలిజం అంటే రియల్ స్టోరీకి, రియల్ మనిషికి దగ్గరగా ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్‌తో కలిసి స్వప్న సినిమాస్ ఈ పీరియడ్ స్పోర్డ్ డ్రామాను కూడా ఇక్కడ నిర్మిస్తుంది. యువ నటుడు రోషన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మలయాళ సంచలనం అయినటువంటి అనస్వర రాజన్ తెలుగు తెరకు కూడా పరిచయం అవుతున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును దర్శకత్వం వహిస్తున్నారు. ఛాంపియన్స్ చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలై మంచి ఘన విజయం సాధించాలని కోరుకుందాం. ఒకవేళ వీలైతే కుదిరితే అదే రోజుకి కూడా నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి 'అఖండ 2' సినిమా కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి మరోసారి నందమూరి వారసుల మధ్య కూడా ఇక్కడ గట్టి పోటీ ఉండబోతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.